హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో మనకి ఏదైనా చాలా చల్లగా తాగాలనిపిస్తుంది కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఇవాళ మీకు ఒక కూల్ రెసిపీ చూపిస్తాను. సో మనం ఇంగ్రీడియంట్స్ ఏదో చూపించేస్తాను. ఇది వాటర్ మిలన్, పుదీనా, లెమన్, సాల్ట్, స్ప్రైట్ ఆర్ సోడా ఏదైనా వాడచ్చు, గ్లాసెస్. అసలు నేను మొత్తం చెప్తున్నాను కానీ ఏం చేసి చూపించబోతున్నాను చెప్పలేదు కదా. మనం ఇవాళ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే వాటర్ మిలన్ మొజిటో. మనం ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చాలా చల్లగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూపించేస్తాను మీకు ఎలా చేసుకోవాలో. ఇలా మనం వాటర్ మిలన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇంకా కాస్త చిన్నగా కట్ చేసుకుంటాం వీటిని. మింట్ లీవ్స్ కొన్ని, లెమన్ పీసెస్ని ఒక 3 హాఫ్ లెమన్ పీసెస్ని నేను ఎలా తీసుకున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు 3 గ్లాసెస్ చేయబోతున్నాను కాబట్టి 3 హాఫ్ లెమన్ పీసెస్ తీసుకున్నాను. ఇంకొన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, స్ప్రైట్ ఆర్ సోడా అది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మనం వాటర్ మిలన్లో మనకు కుదిరినంత వరకు సీడ్స్ తీసేసుకొని చాలా చిన్న చిన్న ఉప్పులుగా కట్ చేసుకొని గ్లాసెస్లో వేసేసుకుందాము. సో ఇలా మనం వాటర్ మిలన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గ్లాసెస్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క గ్లాస్లో ఒక 2 to 3 మింట్ లీవ్స్ ఎంత వేసుకున్నా మనకి హెల్తీగా ఉంటుంది, ప్లస్ రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. మింట్ లీవ్స్ వేసేసుకున్నాము. ఇందులో లైమ్ ఫ్లేవర్ చాలా క్లియర్గా రావడానికి 3 గ్లాసెస్లోనూ నేను కొంచెం లైమ్ జ్యూస్ కూడా పిండుతున్నాను ఫస్ట్. సో ఇలా లైమ్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న లైమ్ పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది తొక్కతో పాటు ఉంటే చేదుగా ఉంది అనుకుంటారు, బట్ ఇది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో అలా లైమ్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చాలా కొంచెం సాల్ట్, అసలు సాల్ట్ వేయనట్టు ఉండాలి కాబట్టి నేను 3 గ్లాసెస్లో కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. చాలా కొద్దిగా సాల్ట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క గ్లాస్కి ఇంత సాల్ట్ తీసుకుంటున్నాను అంతే. ఎంత షుగర్ వన్నా మనము దాంతో కొంచెం సాల్ట్ వేయడం వల్లనే మనకు ఆ దాహం అనేది తీరుతుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా మా దగ్గర అది స్మాష్ చేసుకునే స్టిక్ లేదు కాబట్టి ఇంట్లో మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో అది స్మాష్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం మంచిగా వాటర్ మిలన్, ఆ లెమన్, ఆ స్క్వీజ్ అంతా వచ్చేలాగా స్మాష్ చేసుకోవాలి. కావాలంటే మనం ఒక చిన్న రౌండ్ మిక్సీకి కూడా పట్టుకోవచ్చు, బట్ మిక్సీకి పట్టుకోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అన్నది అంతగా రాదు. ఇలా స్మాష్ చేసుకోవడం వల్లనే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో చెమటోర్చి నేను మా బన్నీ కలిసి వీటిని స్మాష్ చేసాము. బన్నీ ఎవరు అనుకున్నారు? మా మామ కొడుకు, కెమెరామ్యాన్. ఇప్పుడు వాడే కెమెరా వాడు రావట్లేదు. సో మొజిటోలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐస్ క్యూబ్స్. ఇప్పుడు మనము ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత చూపించమని చూడండి క్లియర్గా ఇలా స్మాష్ చేసేసుకున్నాము మంచిగా చపాతీ స్టిక్తో. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకున్నాం. మీరు ఎంత కూల్గా కావాలనుకుంటే అన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ స్ప్రైట్ ఫ్రిడ్జ్లోదే, వాటర్ మిలన్ ఫ్రిడ్జ్లోదే కాబట్టి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టేస్ట్ మై వాటర్ మిలన్ మొజిటో. ఎలా వస్తుందో ఏమో చూద్దాం. మీరు ఎవరైనా ఐస్ క్యూబ్స్ కూడా తినేవాళ్ళని చూసారా ఫ్రెండ్స్? మా బన్నీ ఐస్ క్యూబ్స్ కూడా తినేస్తా ఉంటారు.
సో ఇప్పుడు మనం ఇందులో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేస్తాం. సో ఇందులో మనం ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా తిప్పేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం స్ప్రైట్ని యాడ్ చేసేసుకుందాం. స్ప్రైట్ చాలా స్వీట్గా ఉంటుంది, కూల్ డ్రింక్స్ ఎక్కువ యూజ్ చేయము అనుకునే వాళ్ళు స్ప్రైట్ ప్లేస్లో సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ సోడా వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ స్పూన్ షుగర్ అన్న తీసుకోవాలి. ఇందులో నేను స్ప్రైట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి షుగర్ ఏం తీసుకోవట్లేదు స్పెషల్గా. మన మొజిటో రెడీ అయిపోయింది. జస్ట్ మనం ఒకసారి ఇలా తిప్పేసేసుకొని పైన గార్నిష్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, చూడటానికి తాగడానికి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా చల్లగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. బాయ్.